శ్రీమద్భగవద్గీత కర్మ సన్యాస యోగము నుండి శ్లోకము గ్రహింపబడినది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు జితేంద్రియుడగు కర్మయోగి కర్మలనాచరించినను వానిచే బంధింపబడడు అని గీతోపదేశము చేసినారు. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మా భూతాత్మా కుర్వన్నపి న లిప్యతే శ్లోకభావము. అర్జున, మనస్సును వశమునందుంచుకొనినవాడు, ఇంద్రియములను జయించిన జితేంద్రియుడు, అంతఃకరణ శుద్ధి కలవాడు, సర్వ ప్రాణులలో ఆత్మస్వరూపుడైన పరమాత్మను తన ఆత్మగా కలవాడు అగు కర్మయోగి కర్మలను ఆచరించుచున్నను ఆ కర్మలు వానిని అంటవు అని గీతోపదేశము చేసినారు. ఇక్కడ మనము విశదముగా గమనించిన కర్మలను చేయుచున్నను కర్మబంధముచే అంటబడక ఉండవలెననిన ఈ 5 లక్షణములను కలిగి ఉండవలనని వచించుచున్నారు. నిష్కామ కర్మాచరణము, నిర్మల హృదయము, మనోజయము, ఇంద్రియ జయము, సర్వత్రా ఏకాత్మదర్శనము, ఇవి సాక్షాత్ జ్ఞాని యొక్క లక్షణములేయని విదితము కాగలదు. దీనిని బట్టి కర్మయోగ జ్ఞానయోగములు పరాకాష్ఠ దశయందు ఒకదానికొకటి పోలియుండునని స్పష్టమగుచున్నది. ఈ 5 లక్షణములు కలిగి కర్మనాచరించువాడు కర్మలచే బద్ధుడు కాడు. అట్లు కాక కామ్యభావముతో, మలిన చిత్తముతో, కర్తృత్వ బుద్ధితో, నిగ్రహింపబడని ఇంద్రియములతో ఆచరించినతో కర్మలచే బంధింపబడును అని ఇక్కడ సూచించినారు. శుభం. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మా భూతాత్మా కుర్వన్నపి న లిప్యతే శుభం. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మా భూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. శుభం.